అందరికీ నమస్కారం. పండుగ రోజు ఫస్ట్ వీడియో ఆల్రెడీ క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో ఇదే టాపిక్ మీద ఇచ్చాను. మరి దానికి ఒక అప్డేట్ వెనకాల కనిపిస్తుంది కదా, చూడండి. నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి ముందు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. భారత్ మాతాకి జై అంటూ సంబరాలు చేస్తూ ఉన్నారు. కారణం, రియాజ్ అనబడే ఒక సైకో అందామా? నోనో. రియాజ్ అనే క్రిమినల్ అందామా? నోనో. రియాజ్ అనే ఒక దేశద్రోహి అందామా? నోనో. రియాజ్ అనే ఒక మానవ మృగం అన్నాం. ఎస్, ప్రమోద్ అని ఒక పోలీసు అంత ఘోరంగా చంపాడు. అసలు వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ పోతూ ఉంటే అసలు ఇప్పటికి బయట ఉండకూడదు. అయితే చంపి ఉండాలి పోలీసులే వాడిని, దట్ మీన్స్ ఎన్కౌంటర్, లేదన్నప్పుడు జైల్లో ఉండాలి. వాడు బయట అసలు ఎందుకు ఉన్నాడు? సిస్టమ్ ఫెయిల్యూర్. ఈరోజు వాడిని కానిస్టేబుల్ ప్రమోద్ని చంపినందుకు పట్టుకున్న మూమెంట్లో మరలా పోలీసు మీద దాడి చేశారు. ఎట్టగట్ట ఆసుపత్రి పట్టుకొచ్చారు. మరలా అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ని కాల్చబోతున్న మూమెంట్లో వాడిని ఎన్కౌంటర్ చేసేశారు. డీటెయిల్డ్గా క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్ ఇచ్చే అగైన్ అది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి: పోలీసులు హింసని ఇష్టపడరు, కానీ హింసే వారిని ఇష్టపడింది. ఎవరిని? క్రిమినల్స్ని. అటున్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆటోమేటిక్గా ఆ హింసని సరే తీసుకో, నీకేం కావాలని చెప్పేసి వదిలేస్తారు. అది వాడిని చంపిస్తుంది. ఎవరిని? గతంలో ఎవరైతే నేరాలు ఘోరాలు చేస్తున్నాడో వాడిని. సింపుల్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ జోలికి వస్తే ఒక పోలీసుని చంపేస్తే వాడిని ఎలా ఊరుకుంటారండి? పండగ రోజు లేపు అవతలేశారండి. అది కూడా చక్కగా ఆసుపత్రులే అండి. ఇది ఎన్కౌంటర్ అనుకోండి అనను, ఆత్మరక్షణ కోసం వాడు చంపారు. బట్ వాడు బతికుండి ప్రమోద్ని చంపిన విధానం చూస్తే ఇప్పటికి నాకు రక్తం మరిగిపోతుంది. ఎలా ఎన్నాళ్ళు వాడిని బయట ఉంచారు అని చెప్పేసి. సింపుల్. ఇందాక వీడియోలు చెప్పేప్పుడు కూడా చెప్తున్నా, మీకు తెలిసి ఎవడైనా సంఘ విద్రోహ శక్తిలాగా ఉన్నా, మీకు తెలిసి ఎవడైనా నేరాల ఘోరాలు పాల్పడుతూ ఉన్నా, మీ పేరు ఏమి బయటికి రాకుండా పోలీసులకి చాలా జాగ్రత్తగా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. లోకల్ వాళ్ళకి ఇస్తే తేడా ఉండేది అనుకుంటే హైయర్ అఫీషియల్స్ కూడా ఇచ్చేసాడు. దెన్ వాళ్ళు ఈ సంఘ విద్రోహ శక్తుల్ని, మానవ మృగాలని, సైకోగాలని, సాడిస్ట్ గాలని, క్రిమినల్స్ని పట్టుకొని లోపలేస్తారు. సమాజం బాగుంటుంది.